चल 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 लूज చేయి ఒకసారి లూజ్ కిందకి కిందకి రాదు అటాచ్ ప్లాస్టిక్ ఇది కిందది ఇది పై ఆ స్టాండ్ వేరు ఈ స్టాండ్ వేరు అదే ఇక్కడికి వచ్చినప్పుడు అదే పెట్టాలన్నమాట బిజినెస్ హరే కృష్ణ హరే కృష్ణ जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यामुना तीर वनचारी यामुना तीर वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यामुना तीर वनचारी यामुना तीर वनचारी जय जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 8వ అధ్యాయం 31వ శ్లోకం. మొట్టమొదట పదపాఠం చూద్దాం. గోపీ ఆదదే త్వయి నరసింహాజీ కృతాగసి దామ తావత్ యా తే దశ అశ్రుకలిల అంజన సంభ్రమ అక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యత్ బిభేతి. గోప్యా దదే త్వయి కృతాగసిదామ తావత్ గోప్యా దదే త్వయి కృతాగసిదామ తావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి. సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి. గోప్యా దదే త్వయి కృతాగసిదామ తావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి. గోప్యా దదే త్వయి కృతాగసిదామ తావత్ యాతే దశాశ్రుకలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్బిభేతి. గోప్యా దదే
या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षम् गोप्या ददे त्वयि कृता गसिदाम तावत् या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षम् वक्त्रं निनीय भयभावनया स्थितस्य सा मां विमोहयति यद्बिभेति गोप्या ददे त्वयि कृता गसिदाम तावत् या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षम् वक्त्रं निनीय भयभावनया स्थितस्य सा मां विमोहयति भीरपि यद्बिभेति మాతాజీలు ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు గోపి యశోద ఆదదే గైకొనెను త్వయి నీవు కృతాగసి అల్లరి చేయుట వెన్నకుండలు బ్రద్దలు కొట్టుట వంటి దామ త్రాడు తావత్ ఆ సమయమున యా అట్టి తే నీవు దశ పరిస్థితి అశ్రుకలిల కన్నీటితో నిండిన అంజన కాటుక సంభ్రమ కలత చెంది అక్షం కన్నులు వక్త్రం ముఖము నినీయ క్రిందికి దించుకొని భయభావనయ భయముతో స్థితస్య స్థితి సా అట్టి మాం నన్ను విమోహయతి మోహమునకు గురిచేయును భీరపి భయము కూడా యత్ ఎవనిచే బిభేతి భయము నొందునో. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ కృష్ణ, నీవు ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోద ఒక త్రాటిని గైకొనెను. అంతటా భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి కంటి కాటుక చెదిరిపోయినది. ఆ విధముగా భయమునకే భయము కలిగించు నీవు భీతుడవైతివి. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేయుచున్నది. భాష్యం. ఆదిదేవుడైన శ్రీకృష్ణుని లీలలచే కలుగు సంభ్రమమునకు మరి ఒక ఉదాహరణము ఇచ్చట వసగబడుచున్నది. పూర్వమే తెలుపబడినట్లు భగవానుడు అన్ని పరిస్థితుల యందును భగవానుడే. తాను దేవదేవుడయ్యును తన విశుద్ధ భక్తుని ఎదుట ఆట వస్తువుగా మారుననడి విషయమునకు ఇచ్చట ఒక ప్రత్యేక ఉదాహరణము గూర్చబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడు కేవలము విశుద్ధ ప్రేమభావముతోనే భక్తియుక్త సేవను అనర్చును. అటువంటి భక్తి నొనర్చు సమయములో శుద్ధ భక్తుడు భగవానుని నిజస్థితిని మరిచిపోవుచుండును. సహజానురాగముతో అయత్నకృతముగాను మరియు ఐశ్వర్యభావరహితముగాను వనరింపబడినప్పుడు తన భక్తుల భక్తియుక్త సేవను భగవానుడు మరింత ప్రియముతో స్వీకరించును. సాధారణముగా భక్తులు భగవానుని ఐశ్వర్యభావముతో సేవింతురు. కానీ భక్తుడు తన విశుద్ధమైన ప్రేమ మరియు అనురాగముల కారణముగా భగవానుడు తన కన్నను అంతగా ముఖ్యుడు కాడని తలచినప్పుడు ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడగుచుండును. అది ఆదిధామమైన గోలోక బృందావనమున అటువంటి భావనలోనే భగవానుని లీలలు జరుగుచుండును.
కృష్ణుని స్నేహితులు అతనిని తమలో ఒకనిగానే భావింతురు. మర్యాదపూర్వకమైన ప్రత్యేకత అతనికి చూపవలనని వారు భావింపరు. అదే విధముగా శుద్ధ భక్తులైనటువంటి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అతనిని తమ బాలునిగానే భావింతురు. తల్లిదండ్రుల చివాట్లను అతడు వేదమంత్రముల ప్రార్థనల కన్నను ప్రియముగా ఆకర్ణించును. ఆ రీతిగానే జవరాళ్ల కోపపు పలుకులను సైతము అతడు వేదమంత్రముల కన్నను మధురమైనవిగా అంగీకరించును. జనసామాన్యమును ఆకర్షించు నిమిత్తమై దివ్యధామమైన గోలోక బృందావనమునందలి తన నిత్యలీలను ప్రదర్శించుటకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగమునకు వరుదించినప్పుడు తన తల్లి అయిన యశోదకు సంపూర్ణ ఆధీనతను ప్రదర్శించాను. వెన్నకుండలను పగలగొట్టి అందలి వెన్నను మిత్రులకు, తోటి ఆటగాళ్లకు, బృందావనపు భాగ్యవంతములైన కోతులకు పంచుట ద్వారా యశోద కూడబెట్టిన వెన్నను పాడు చేసేటివాడు. ఆ కోతులు శ్రీకృష్ణుని దాతృత్వ స్వభావము యొక్క సంపూర్ణ లాభమును గడించినవి. ఒకమారు యశోద అది గాంచి ప్రేమవశమున తన దివ్యపుత్రుని ఎడ బూటకపు శిక్షను ప్రదర్శింపదలచను. సాధారణముగా ఇండ్లలో జరుగు రీతి ఆమె ఒక త్రాడును గైకొని తాను అతనిని బంధింపనున్నానని శ్రీకృష్ణుని భయపెట్టాను. యశోద హస్తమునందలి త్రాడును గాంచి భగవానుడు భయముతో తలదించుకొని సామాన్య బాలుని వలె ఏడవనారంభించాను. అంతట కన్నీటితో కంటికాటుక కరిగిపోయి కన్నీరు బుగ్గల మీదుగా ఏకధాటిగా కారసాగాను. శ్రీకృష్ణుని దివ్యస్థితిని ఎరిగి ఉన్నందున కుంతీదేవికి ఈ సన్నివేశము మిగుల ప్రియమయ్యుండెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడు భయమునకే భయమును కలిగించువాడు. అయినప్పటికీ తనను సాధారణ రీతిలో శిక్షింపగోరిన తన తల్లిని గాంచి అతడు భీతావహుడయ్యాను. అనగా కుంతీదేవి ఆ దేవదేవుని దివ్యస్థితిని ఎరిగి ఉండగా యశోద ఆ విషయమును పట్టించుకొనలేదు. కనుకనే యశోద స్థితి కుంతీదేవి కన్నను ఉన్నతమైనది. యశోద భగవానునే తన పుత్రునిగా పొందగలిగాను. కానీ తన పుత్రుడు భగవానుననే విషయమును యశోద మరచునట్లుగా దేవదేవుడే ఉనర్చను. ఒకవేళ ఆమె శ్రీకృష్ణుని దివ్యస్థితినే ఎరిగి ఉన్నచో అతనిని శిక్షించుటకు నిక్కముగా సంకోచించెడిది. కానీ తాను తన ప్రియమైన తల్లి ఎదుట బాల్యచేష్టలను నొనరించుటకు శ్రీకృష్ణుడు తలచి ఉన్నందున ఆమె ఆ విషయమును మరుచునట్లు చేయబడింది. ఈ విధముగా తల్లి మరియు తనయుల నడుమ వాత్సల్య భావము అతి సహజముగా ప్రదర్శింపబడ ఆ సంఘటనను తలుచుచు కుంతీదేవి మోహపరవశురాలయ్యను. దివ్యమైన అట్టి మాతాపుత్ర ప్రేమను ఘనముగా కీర్తించుట కన్నా ఆమె వేరేదియో చేయలేకపోయాను. సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని తన ప్రియపుత్రునిగా అదుపులో నుంచగలిగినందున యశోద యొక్క అద్వితీయ ప్రేమస్థితి పరోక్షముగా కీర్తింపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఈ విధంగా మీరందరూ ఆదివారం సత్సంగ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు మీ అందరికీ. మరి ఈరోజు మనం శ్రీమద్ భాగవతం నుండి ఒక చక్కటి శ్లోకాన్ని మనం చర్చిస్తున్నాం. ఎందుకు ఈ శ్లోకాన్ని ఎంచుకోవడం జరిగిందంటే ప్రస్తుతం మనకి దామోదర కార్తీక మాసం జరుగుతూ ఉంది. మీలో ఎంతమందికి తెలుసు ఈ దామోదర కార్తీక మాసం గురించి? ఉన్నవాళ్ళు చేయొద్దండి. తక్కువ మందికే తెలుసు, మిగతా వారికి దీని గురించి పరిచయం లేదు. సరే, అందుకే ఈరోజు ఈ శ్లోకాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ మాసాన్ని సాధారణంగా బయట ఇంకా అశ్వయుజ మాసం జరుగుతూ ఉంటుంది మన దక్షిణాదిలో.
ప్రస్తుతం. మనకి దక్షిణాదిలో అమావాస్య తర్వాత ఏదైతే పాడ్యం వస్తుందో దాని నుండి నెల ప్రారంభమవుతుంది. కానీ మనకి ఉత్తరాదిలో అంటే దాదాపుగా మనకి ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి పైకి వెళితే వాళ్ళందరూ కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పాడ్యం ఏదైతే ఉందో దాని నుండి నెలను ప్రారంభిస్తారన్నమాట. ఆ విధంగా చూసినట్లయితే మనకి అశ్వయుజ పౌర్ణమి ఏదైతే గడిచినటువంటి పౌర్ణమి తర్వాత పాడ్యం నుండి మొదలైనటువంటి కార్తీక మాసాన్ని దామోదర కార్తీక మాసము అని అంటారు. మనకి కొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది కదా. అయితే ఏమిటి ఈ యొక్క మాసం యొక్క విశిష్టత? ఎందుకు దీన్ని దామోదర కార్తీక మాసం అన్నారంటే, ఈ దామోదర లీల జరిగినటువంటి మాసం అన్నమాట. దామోదరుడు అంటే యశోదాదేవి చేత ఒక తాడు చేత తన యొక్క ఉదరము బంధింపబడినవాడు అని అర్థం అన్నమాట. దామ అంటే తాడు అని అర్థం, ఉదర అంటే పొట్ట అని అర్థం. అంటే పొట్ట చుట్టూ తాడు పెట్టి కట్టబడినవాడు కాబట్టి ఆయనని దామోదరుడు అని చెప్పన్నారు. అయితే ఈ దామోదర లీల జరిగినటువంటి సమయం ఇది ఖచ్చితంగా చెప్పాలంటే. ఇది వాస్తవానికి దీపావళికి ముందు రోజు జరిగిందనమాట. దీపావళికి ముందు ఉన్నటువంటి రోజుల్లో జరిగింది. అందుకే మనకి బయట వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్య దాటిన తర్వాత పాడ్యమే మొదలు పెడతారు మాసం. కానీ ఈ లీల వాస్తవానికి దీపావళికి ముందు రోజు జరిగింది. దీపావళి రోజు ముఖ్యంగా దాన్ని మనం జరుపుకుంటాం. అప్పుడు దీపావళి వరకు ఈ లీల జరుగుతున్నమాట. కాబట్టి బయట వాళ్ళ దృష్టిలో మరి అప్పటికి ఇంకా కార్తీక మాసం మొదలవుతుంది. కానీ ఇది నిజమైనటువంటి కార్తీకం కాబట్టి ఉత్తరాదిలో పౌర్ణమి తర్వాత ఈ మాసాన్ని జరుపుకుంటూ ఉంటారు ఈ విధంగా. ఇక ఈరోజు మనం ఈ శ్లోకానికి వచ్చినట్లయితే, ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేసి, అంటే కురుక్షేత్ర యుద్ధం అంతా గడిచిపోయిన తర్వాత, మరి ఈ అశ్వత్థామ మనకు తెలిసిందే. అశ్వత్థామ ఏం చేస్తారంటే ఈ శత్రు శేషం అనేది ఉండకూడదని చెప్పి, అశ్వత్థామ ఎవరి పుత్రుడు? ద్రోణసుతుడు, అతడు ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు. మరి ఈ కౌరవ సేన ఏదైతే ఉందో దానికి అధ్యక్షునిగా దుర్యోధనుడు వ్యవహరించాడు. మరి అప్పటికి యుద్ధం అంతా ముగిసిపోయింది. దుర్యోధనుడు తన తొడలు విరగ్గొట్టబడిన వాడై యుద్ధక్షేత్రంలో పడి ఉన్నాడు. అయితే ఈ అశ్వత్థామకి ఒక వరం ఉందన్నమాట. అశ్వత్థామ చిరంజీవిగా చెప్పబడతాడు. తన యజమాని అయినటువంటి ఈ దుర్యోధనునికి ముదమును గొలపడం కోసం, అంటే అతనికి ఆనందాన్ని ఇవ్వడం కోసం అశ్వత్థామ వెళ్ళి ఏం చేస్తారంటే ఒక ఒక గుడారంలో నిద్రించి ఉన్నటువంటి ఈ ఉపపాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడనమాట. ఇది అత్యంత హేయమైనటువంటి కార్యం. ఆ కార్యానికి అతని యజమాని అయినటువంటి దుర్యోధనుడు కూడా అతడు సంతృప్తి చెందడు ఈ కార్యాన్ని. అయితే వెంటనే అర్జునుడు అతన్ని పట్టుకుంటే అప్పుడు వెంటనే తనను రక్షించుకోవడం కోసం అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వదలడమే తప్ప దాన్ని ఉపసంహరించడం తెలియదు అనమాట. బ్రహ్మాస్త్రాన్ని వదలడంతో వెంటనే శ్రీకృష్ణ భగవానుని యొక్క సలహా మేరకు అర్జునుడు మరి ఆచమనం చేసి అభిమంత్రించుకొని తాను కూడా ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అప్పుడు రెండు బ్రహ్మాస్త్రాలు కూడా ఒకదానికొకటి తటస్థం అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఏం చేస్తారంటే ఈ అశ్వత్థామను పట్టుకుని తీసుకొచ్చి ద్రౌపది దగ్గర తీసుకొస్తే అప్పుడు అక్కడ కొంచెం వాగ్వివాదం జరుగుతుంది. కృష్ణుడికి అక్కడ ద్రౌపది, అర్జునుడు, భీముడు, ధర్మరాజు వీళ్ళందరి మధ్య కొంత చర్చ జరిగిన తర్వాత ద్రౌపది అలాగే ధర్మరాజు యొక్క కోరిక మేరకు ఎంతైనా అశ్వత్థామ అంత పాపం చేసినప్పటికీ తమ గురువైనటువంటి ద్రోణాచార్యుని యొక్క పుత్రుడు కాబట్టి అతన్ని సంహరించకూడదు, కానీ అదేవిధంగా అతన్ని సంహరించినంత పని కూడా చేయాలి. ఏకకాలంలో రెండూ చేయాలి.
కాబట్టి ఏం చేస్తారంటే అతనికి క్షవరం చేసేసి అతనికి కురూపిగా మార్చేసి వదిలేస్తారన్న, సగం గురిగేసి వదిలేస్తారు. ఆ కోపంతో మళ్ళీ అశ్వత్థామ వెళ్ళి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. మళ్ళీ చూడండి, ఈసారి ఎవరిని ఎవరిని లక్ష్యంగా చేసుకుని వదులుతాడంటే ఈ అభిమన్యుని యొక్క భార్య ఎవరు, ఉత్తరా. ఈ ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరైతే ఉన్నాడో పరీక్షిత్తు, ఆ పరీక్షిత్తుని లక్ష్యంగా చేసుకొని బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి ఆయన బయలుదేరుతున్నాడో, ఆయన రథం ఎక్కుతాడు, రథం ఎక్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉన్న సమయంలో ఉత్తరాదేవి పరిగెత్తుకుంటూ వస్తుందనమాట. హే కృష్ణ, హే యాదవ, స్వామి నన్ను రక్షించు, ఒక భయానకమైనటువంటి ఒక వేడి ఒకటి దూసుకొస్తుంది, నేను భరించలేకపోతున్నాను, అది నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాల్చివేస్తుందేమో అని నేను భయపడుతున్నాను, ఓ కృష్ణ దయచేసి రక్షించు అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే మరి కృష్ణుడు పరమాత్మగా ఆయన అండాంతరస్థ పరమాణుచే అంతరస్థం అని చెప్పబడింది. ప్రతి పరమాణువులో ప్రతి ఒక్క అండంలో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆయన ఉత్తరాదేవి యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆయన ఒక అంగుష్ట మాత్రం, అంటే బొటనవేలు పరిమాణంలో ఆయన శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఆయన తన గదను పట్టుకుని ఏం చేస్తారంటే ఈ పరీక్షిత్తు చుట్టూ ఒక వలయంగా తిరుగుతుంటాడు అనమాట. అయితే పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పటికీ ఈ దృశ్యాన్ని చూడగలుగుతాడు. ఆ విధంగా స్వామి తనను రక్షించడం, అతని చుట్టూ వలయంగా గద పట్టుకుని తిరుగుతూ ఆ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తాడన్నమాట. ఆనాటి నుండి ఆ శిశువు మరి ఆ విధంగా స్వామిని దర్శించాడు కదా, మళ్ళీ ఆ రూపం ఎక్కడ కనిపిస్తుందా అని చెప్పి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత పరీక్షగా చూస్తుంటాడు అనమాట, ఎవరు ఆ రోజు నన్ను రక్షించిన వాడు ఎవడని చెప్పి. అందుకే ఆయనకి పరీక్షిత్ అనేటువంటి పేరు వచ్చిందనమాట. అందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తాడు, అంటే ప్రతి ఒక్కళ్ళ ముఖాన్ని చూస్తుంటాడు, ఈయనైనా నన్ను రక్షించింది, ఈయనైనా నన్ను రక్షించింది. అందుకే ఆయనకి పేరేం వచ్చింది, పరీక్షిత్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ ఉత్పాతం నుండి మళ్ళీ పాండవులను రక్షించి ఎన్నో పర్యాయాలు రక్షించాడు. ఆయన రక్షించి వెళ్ళిపోతుంటే కుంతీదేవి చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తుంది శ్రీకృష్ణునికి. కుంతీదేవి ఆ ప్రార్థనల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్లోకం ఒకటి అనమాట. ఆ క్రమంలో ఆమె ఏమని అడుగుతుందంటే, కృష్ణ, ఆమె చూడండి, ఆమె ఏ రూపం పట్ల తన యొక్క మనసు లగ్నం కావాలనుకుంటుంది. ఒక్కొక్క భక్తుడు భగవంతుని యొక్క ఒకానొక రూపంపై తన మనసు లగ్నం కావాలనుకుంటాడు. భీష్ముడు మనం చూసాం, భీష్ముడు పార్థసారథి రూపంపై తన మనసును లగ్నం చేసి ఆయన తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయనకి ఇచ్చామరణం అనేది ఉందని. కాబట్టి మన యొక్క జీవన పరిపూర్ణత ఏమిటంటే, మనం మరణ సమయంలో శ్రీకృష్ణ భగవానుని యొక్క ఏదో ఒక దివ్యమైనటువంటి రూపం మన యొక్క మస్తిష్కంలో మనకి ముద్రించబడాలన్నమాట. మరణ సమయంలో ఆ విధంగా భగవంతుని యొక్క రూపాన్ని కనుక మనం దర్శించగలిగి ఆ విధంగా మన దేహాన్ని త్యజించగలిగితే అది మన జీవితానికి విజయం అవుతుందన్నమాట. అందుకే రకరకాల భక్తులు రకరకాల భగవంతుని యొక్క రూపాలను, కొంతమంది చతుర్భుజ రూపాన్ని, కొంతమంది షడ్భుజ రూపాన్ని, కొంతమంది భగవంతునికి అష్టభుజ రూపాన్ని, కొంతమంది భగవంతునికి విశ్వరూపాన్ని, కొంతమంది భగవంతుని యొక్క ద్విభుజ శ్యామసుందర రూపాన్ని, ఇలా అందరూ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. వాస్తవానికి అదే మన జీవన పరిపూర్ణత. ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానంద విగ్రహం ఏదైతే ఉందో దాని పట్ల ఆకర్షితం కావడం. అయితే వాడు ఏ రూపాన్ని వాళ్ళు కోరుకుంటారంటే, వారు భగవంతునితో ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నారో తదనుగుణమైనటువంటి రూపానికి వాళ్ళు ఆకర్షితులు అవ్వాలనుకుంటారు. మరి కుంతీదేవి మనం చూస్తే మరి కృష్ణునికి ఏమవుతుంది, మేనత్ అవుతుంది కదా. కనుక ఆమె కృష్ణుని పట్ల వాత్సల్య భావంతో ఉందన్నమాట. అందుకే వాత్సల్య భావంతో ఆమె ఏ రూపం పట్ల ఆకర్షితులు అవ్వాలనుకుంటుందంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దామోదరుని రూపం ఏదైతుందో ఆ రూపం పట్ల నాకు ఆకర్షణ కలగాలని కోరుకుంటుంది. అది విశేషం. కాబట్టి ఈ శ్లోకంలో ఏముంటుంది, ఓ కృష్ణ, నీవు ఒక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోద ఒక తాటిని తీసుకొచ్చింది. త్రాడు ఇక్కడ త్రాటిని అంటే ఇక్కడ తాడి చెట్టు అని కాదు, త్రాటిని అంటే త్రాడు. ఒక తాడు తీసుకొచ్చింది. మరి అంతటా భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి
కంటి కాటుక చెదిరిపోయినది. అదే మనం ప్రతిరోజు కూడా ఈ దామోదరాష్టకం పాడుతుంటాం. ఆ దామోదరాష్టకంలో సత్యవ్రతముని ఆ భావాన్ని వ్యక్తం చేస్తాడనమాట. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం అని చెప్పి అంటాడు. అంటే ఏమిటి? రుదంతం ముహుర్నేత్ర, రుదంతం అంటే ఏడుస్తూ, ముహుర్నేత్ర ముహు అంటే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తున్నాడు? కరాంభోజ యుగ్మేన అంటే అంటే రెండు రెండు చేతులతో ఇలాగ కళ్ళు నులుముకుంటూ ఉన్నాడట. చూడండి, రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంపత్రి రేఖాంక కంఠ. చూడండి, ఆ విధంగా నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే, పిల్లలు మనం చూస్తుంటాం, వెక్కి వెక్కి ఏడుస్తుంటారు అంటుంటారు, ఇలాగ శ్వాస తీసుకుని వదులుతూ ఉంటారు. ముహుశ్వాస కంపత్రి, అప్పుడు ఏమవుతుంది? ముహుశ్వాస అంటే శ్వాస, ఎగశ్వాస దిగశ్వాస చేస్తుంటే ముహుశ్వాస కంప వణుకుతూ ఉందట శరీరం. చూడండి, ఎందుకని వణుకుతుంది? తల్లి చేతిలో ఉన్నటువంటి బెత్తాన్ని చూసి ఆయన భయపడుతున్నాడు. ముహుశ్వాస కంపత్రి రేఖాంక కంఠ. చూడండి, అప్పుడు ఆ కంఠంపై ఏమైందంటే 3 రేఖలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ విధంగా సత్యవ్రతముని ప్రార్థించాడు. అదే ఇక్కడ కుంతీదేవి కూడా ప్రార్థిస్తుంది. ఏమనుంటుంది? అంతటా భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి కంటి కాటుక చెదిరిపోయినది. ఆ విధముగా భయమునకే భయము కలిగించు నీవు భీతుడవైతివి. అసలు భయం అనేది ఎలా వచ్చింది సృష్టిలోకి? భయం అనేది ఒక దేవత. చూడండి, మనకి భాగవతం చదివితే అందులో అర్థమవుతుంది. భయం అనేది కూడా ఒక దేవత అనమాట. మనం ఏదైతే వ్యవహారికంగా మాట్లాడుకుంటామో ప్రతి దానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భయం ఏదైతే ఉందో, ఆ భయం అనేటువంటి దేవత ఎందుకు భయాన్ని కలిగిస్తారంటే, కృష్ణుడంటే భయం వల్ల. చూడండి, ఇప్పుడు ఇంద్రుడు వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నాడు? ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ, సరే, ఇక్కడ ప్రచార కార్యక్రమం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకని చేస్తున్నాం అంటే మాకు కూడా ఒక భయం ఉంది. ఎవరంటే భయం? అది అక్కడ ఆచార్యులు కూర్చున్నారు ఇక్కడ సింహాసనంపై, ఆయనంటే భయం అనమాట. అమ్మో, ఏమైనా తేడా వస్తే ప్రచార కార్యక్రమంలో ఆయన ఏమంటారో చూడండి. అలాగే మా యొక్క గురుదేవులు ఉంటారు, వారంటే భయం మాకు. చూడండి, ఎందుకంటే ఆయనకి అసంతృప్తి కలిగించకూడదని. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తే భయంతో పనిచేస్తూ ఉంటారు ముందు ఆరంభంలో, అంతేనే కదా. భర్త ఎందుకు సంపాదిస్తాడు అంటే భార్య అంటే భయం చేత. మరి కుటుంబం మరి పోషించాలి కదా, తల్లి పిల్లలు ఏముంటారు, లేకపోతే లోకం ఏముంటుందో. ఇలా మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. భయపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరన్నా ఉన్నారా భయపడిన వాళ్ళు? ప్రతి ఒక్కరు భయపడాల్సిందే. మృత్యువుకు భయపడతారు. ఎవరికి భయపడినా భయపడకపోయినా మృత్యువుకు అందరూ భయపడతారు. చూడండి, మరి ఆ భయము ఎవరు? ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడే భయం అన్నమాట. కాబట్టి భగవంతుని ఆధ్వర్యంలో 33 కోట్ల మంది దేవతలు పనిచేస్తూ ఉన్నారు. 33 కోట్ల మంది దేవతలు. ఆ దేవతలందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు ఎందుకు చేస్తుంటారు? కృష్ణుడు అంటే భయం వల్ల. చూడండి, అంతే కదా. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి ఏమిటి భయం? ముఖ్యమంత్రి అంటే భయం వాళ్ళకి. ముఖ్యమంత్రి ఎవరికి భయపడతాడు? జనానికి భయపడతాడు. జనానికి భయపడతాడు కదా, జనం మళ్ళీ ఓట్లేరేమో అని చెప్పి. చూడండి, అర్థమవుతుంది కదా. అలాగే కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళు భయపడతారు ప్రధానమంత్రికి. ప్రధానమంత్రి మళ్ళీ అతను కూడా భయపడుతుంటాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్లే. అయితే ఇలా అందరినీ భయపెట్టేటువంటి వాడు ఎవరు? భయ అనేటువంటి ఒక దేవత ఉన్నాడు. ఆ దేవత ఎందుకు అందరినీ భయపెడుతుంది? కృష్ణుడు అంటే భయం వల్ల. ఆ విధంగా భయానికే భయాన్ని గొలిపేటువంటి కృష్ణుడు యశోదాదేవి చేత చూసి భయపడుతున్నాడు. అది ఎంత విశేషం అది. అందుకే ఇక్కడ భయమునకే భయము కలిగించి నీవు భీతుడవైతివి. ఎంత ఆశ్చర్యకరం ఇది. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురి చేయుచున్నది. నేను అది చూసి నాకు అసలు బుర్ర పనిచేయటం లేదు, నువ్వేమిటి ఈ విధంగా లీల చేస్తున్నావు అని చెప్పి ఆమె కీర్తిస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. మన చక్కగా భాష్యంలో వివరించారు. చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ, అంటే భగవంతునికి లీలల చేత కలిగేటువంటి సంభ్రమ, అంటే ఏ విధంగా భగవంతునికి లీలల చేత అందరూ కూడా భ్రమితులైపోతుంటారు అని దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు అని చెప్పుకుంటున్నారు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి మవావ్యం అనుత్తమం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాహం ప్రకాశ సర్వస్య, నేను అందరికీ కూడా వెల్లడి కాను. శ్రీకృష్ణుడు స్వయంగా
ఎప్పుడైతే ఆయన అవతరించి భూలోకంలో నడయాడాడో ఆ సమయంలో చాలామంది కృష్ణుడిని చూశారు, కానీ అందరికీ ఆయన భగవంతుడిని తెలియలే. చూడండి, చాలామంది ఏమనుకున్నారు, ఆ కృష్ణుడు అంటే ఒక మాయావండి. ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం కదా, కృష్ణుడు అనగానే చాలామంది ఏదోలే కొంతమంది ఆయన అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు చూడండి, పైన మీరు భీమవరం పట్టణంలోకి రాగానే మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ఉంటాయి. ఆ బ్యానర్ల మీద వాళ్ళు వేసుకుంటారనమాట, ఇగో ఈ సినిమా యాక్టరే మా దేవుడు అని చెప్పి. అంతే కదా, అవర్ గాడ్ అని ఒకడు, లేకపోతే ఈయనే మా దేవుడు అని రకరకాలుగా వేసుకుంటుంటారు. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ కృష్ణుడు అంటే అభిమానం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ దేవుడు అని అనుకుంటారు, వాళ్ళ బాణాన్ని వదిలేయండి అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అప్పుడు కూడా కృష్ణుడు ఈ భూమిపై నడయాడినప్పుడు కూడా అందరికీ ఆయన భగవంతుడు అనేటువంటి విషయం అర్థం కాలేదు. అంతెందుకు, ఎప్పుడైతే ఆయన పాండవ దూతగా వచ్చాడో, ఎవరి దగ్గరికి, ధృతరాష్ట్రుని యొక్క కొలువుకు పాండవ దూతగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక మినీ విశ్వరూపం చూపించాడు. వాస్తవానికి అర్జునుడి ఎదుట చూపించినటువంటి విశ్వరూపం వేరు, దుర్యోధనుడి ముందు చూపించినటువంటి విశ్వరూపం వేరనమాట. దుర్యోధనుడి ముందు చూపించింది మినీ విశ్వరూపం, కానీ అర్జునుడి ముందు చూపించింది అది సంపూర్ణ రూపం అనమాట. అందుకే కృష్ణుడు ఏమిటంటే, నీకు ముందు ఎవరో ఒకటి ఈ రూపాన్ని చూడలేదని చెప్పంటాడు. ఆ విధంగా విశ్వరూపం చూపించగానే అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, వీళ్ళందరికీ కూడా ఆయన కృష్ణుడు భగవంతుడని తెలుసు కదా, అందరూ కూడా వెంటనే మోకాళ్ళపై పడి అందరూ కూడా నమస్కారం చేశారు. ఆ సమయంలో చివరికి ధృతరాష్ట్రుడు కూడా దృష్టి ఇచ్చాడు అనమాట చూడడానికి. చూడండి, కానీ దుర్యోధనుడు వాడు మూర్ఖుడు కదా, వాడేమన్నాడంటే, ఇదంతా మ్యాజిక్లే, వీడు పెద్ద మాయావి, వీడి గురించి తెలియదా ఏమిటి అని. అంత విశ్వరూపం చూపించినా కూడా దుర్యోధనుడు ఏమన్నాడు, వీడి మాయావి, వీడు అలాగే చెప్తుంటాడులే. అలాగే ఏమిటంటే, అందుకే కృష్ణుడు ఏమంటాడంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, నేను అందరికీ కూడా ప్రదర్శితం కాను, ఎందుకంటే యోగమాయ చేత ఆవరించబడి ఉంటాను నేను. మూఢోయం నాభిజాతి, ఇక మూడులో అయితే నన్ను తెలుసుకోలేరు. మూడులో నన్ను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేరని చెప్పి అంటున్నాడు. మరొక శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తాడు, అవజానంతి మా మూఢ మనుషిం తనుమాశ్రిత, ఎప్పుడైతే నేను మానవ రూపంలో అవతరిస్తానో అవజానంతి మా మూఢులైనటువంటి వారు నా గురించి తెలుసుకోలేరు. పరంభావం అజానంతో మమభూత మహేశ్వర, నా యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని వారు తెలుసుకోలేరు. నేనే సకల జీవులకు మమభూత మహేశ్వర, అందరికీ కూడా నేనే ఈశ్వరుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేరు అని చెప్పంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చేసేటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా మనల్ని సంభ్రమ అంటే ఏమిటి, ఇది మంచిదనమాట. భ్రమ సంభ్రమ రెండు ఉన్నాయి. మనం సాధారణంగా ప్రతిరోజు కూడా భ్రమితులం అవుతుంటాం, కానీ సంభ్రమ అంటే ఏమిటంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటిది అనమాట. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు, ఒకవేళ ఇది అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచానికి రారు అని చెప్పుకుంటున్నాడు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, ఎవరైతే నా యొక్క జన్మ మరియు నా యొక్క కర్మల యొక్క దివ్యత్వమును తెలుసుకున్నటువంటి వాడు మళ్ళీ ఈ జన్మ మృత్యు భరితమైనటువంటి ఈ యొక్క భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మన జీవన పరిపూర్ణత ఏమిటంటే, ఏం అర్థం చేసుకోవడం మన జీవన పరిపూర్ణత అంటే, కృష్ణుని యొక్క లీలలు ఏ విధంగా దివ్యమైనవో అది అర్థం చేసుకోవడమే మన జీవన పరిపూర్ణత. సైంటిస్టులు ఏవేవో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చూడండి, అర్థమవుతుంది కదా. సైంటిస్టులు ఏవేవో భౌతికమైనటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు అనమాట. వారు ఎంతైతే తంటాలు పడుతున్నారో కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదనమాట, ఇంకా సులభమే ఒక విధంగా చెప్పాలంటే. కృష్ణుడిని అర్థం చేసుకోవడం అంత ఇది కాదనమాట, సులభమే. ఏ విధంగా అర్థమవుతాడు కృష్ణుడు, భక్త్యా మాం అభిజానాతి యావాన్ యష్టాస్మి తత్వతః అని చెప్పుకుంటున్నాడు. కానీ కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే భక్తి ద్వారా మాత్రం మనం అర్థం చేసుకోగలం. మరి భక్తి అంటే ఏమిటి అర్థం? భక్తి అంటే ప్రేమపూర్వకమైనటువంటి సేవ. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా సేవిస్తారో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అని చెప్పన్నాడు. తేషాం సతతయుక్తానం, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉంటారో, యుక్తానాం అంటే ఏమిటి, అనుసంధానమై ఉంటారో నాతోటి, సతతయుక్తానాం భజతాం, నన్ను సేవిస్తూ ఉంటారు. ఏ విధంగా, ప్రీతిపూర్వకం అని చెప్పన్నాడు. ప్రేమభావంతో నన్ను సేవిస్తూ ఉంటారో దదామి, వారికి ఇస్తాను. ఏమిస్తాను? బుద్ధియోగం, వారికి బుద్ధియోగాన్ని ఇస్తాను. ఏనా, దేని ద్వారా, మాం నన్ను ఉపయాంతితే, తీర్చుకోగలరో వాళ్ళు అని చెప్పుకుంటున్నాడు.
అందుచేత మరి భక్తులకు మాత్రమే ఆయన అర్థం అవుతాడనమాట. అభక్తులకు అయినా, నాస్తికులకు, అభక్తులైనటువంటి వాళ్ళకి భగవంతుడు అర్థం కాడు. మరి ఆయన యొక్క లీలలన్నీ కూడా సంభ్రమను గొలిపేటువంటివి చూడండి. మరి ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలు మనం తెలుసుకోవాలంటే మనకి శ్రీమద్ భాగవతం దశమ స్కందం చూడండి. దశమ స్కందం దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య దేశస్థుల యొక్క ఉపయోగం కోసం, అంటే భాగవతాన్ని పూర్తిగా అనువాదం చేయడానికి ముందే శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతం దశమ స్కందపు అనువాదం చేశారనమాట. ఆయన ఏం చేశారంటే మొత్తం అందులో ఉన్నటువంటి సారాన్నంతా గ్రహించి గద్య భాగంలో మనకి ఇచ్చారు, గద్యం రూపంలో. మనకి అదే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథం ఉంది మనకి అక్కడ స్టాల్లో మీరు చూడొచ్చు. ఆ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది కృష్ణుడి యొక్క లీలలు ఏ విధంగా దివ్యమైనటువంటివి, ఏ విధంగా అవి పరమాశ్చర్యానికి గురి చేస్తాయి ప్రతి లీల కూడా చూడండి. ఇక్కడ మనం చూస్తే కృష్ణుడు అన్ని పరిస్థితుల్లోనూ భగవంతుడే ఆయన. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చాలామంది బూటకపు అవతారాలు చాలామంది ఉంటారనమాట. అనేక రకాల బాబాలు మనం చూస్తుంటాం. పుట్టపర్తి సాయిబాబా, లేకపోతే షిరిడి సాయిబాబా, లేకపోతే మెహర్ బాబా, లేకపోతే కల్కి భగవాన్, అమ్మ భగవాన్, ఇట్లా రకరకాల పేర్లు ఎన్నో ఉన్నాయి, నాకు తెలియదు, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు. వాళ్ళందరికీ సడన్గా జీవితంలో ఏదో ఒక టైంలో సడన్గా గుర్తొస్తుందనమాట నేను భగవంతుడిని అని చెప్పి. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారో, ఆ కల్కి భగవాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అప్పటి వరకు ఏదో చెన్నైలో ఒక ఎల్ఐసి కంపెనీలో పనిచేసేవాడు. ఆ ఎల్ఐసి కంపెనీలో పనిచేస్తున్నాడు. మరి ఎందుకోసం మరి ఒకరోజు ఏం పైత్యం ప్రకోపించిందేమో తెలియదు, ఉన్నట్టుండి వాడికి అనిపించింది నువ్వే భగవంతుడు అని చెప్పి ఇంకా మొదలెట్టాడు నేనే భగవంతుడిని ప్రచారం. కృష్ణుడు ఏమో అలా కాదనమాట. కృష్ణుడు ఏదో కొన్ని సంవత్సరాల పాటు ఆగిన తర్వాత జీవితంలో ఒక దశలో అనిపించింది నన్ను భగవంతుడని, అలా కాదు. లేదా కృష్ణుడు కొంతమంది చెప్తారు, పిరమిడ్ సంస్థ వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా భగవంతుడు అయిపోయాడు. వాళ్ళు ఏమంటారంటే మీరు అందరూ కూడా అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీరు కూడా భగవంతుడు అయిపోతారని ప్రచారం చేస్తారు. ఇది ఒక మోసం అన్నమాట చూడండి. అందుకే వాళ్ళు మీరు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడు, యేసుక్రీస్తు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు అందరూ బొమ్మలు వేస్తారు. మీరు చూసారో లేదు, అందరూ కూడా అలా ధ్యాన భంగంలో ఉంటారు, ధ్యానముద్రలు. వాళ్ళ ప్రచారం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ధ్యానం చేశారు. ఆ లిస్టులో, ఆ వరుసలో చివర ఆ అధినేత ఎవరైతే ఉన్నాడో సంస్థకి వాడి బొమ్మ కూడా వేస్తారు. అంటే వీడు కూడా చచ్చాక భగవంతుడు అవుతాడండి, ముందు అడ్వర్టైజ్మెంట్ అనమాట. కానీ కృష్ణుడు ఆ విధంగా ధ్యానం చేసి భగవంతుడైనట్టుగా ఎక్కడ లేదు శాస్త్రాల్లో. మీరు చూడండి, కృష్ణుడు ఏమన్నా ఒక తపస్సు చేసి సాధన చేసి భగవంతుడయ్యాడా ఎక్కడన్నా? లేదా కృష్ణుడికి జీవితంలో కొంతకాలం గడిచిపోయిన తర్వాత తెలిసిందా ఆయన భగవంతుడు అనే విషయం? అది లేదు. కృష్ణుడు ఎప్పుడూ భగవంతుడే. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడే, దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడే కదా. అంతే కదా, గర్భంలో ఉన్నాడని తెలియగానే దేవతలందరూ కూడా వచ్చి ప్రార్థనలు చేశారు. గర్భస్థుతి అని చెప్పి అంటారు దాన్ని భాగవతంలో, చాలా చక్కటి ప్రార్థనలు అన్నమాట. దేవకీదేవి గర్భం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందన్నమాట. దేవతలందరూ ఆకాశంలో మొత్తం అందరూ కూడా వచ్చి వాళ్ళు స్తుతులు చేస్తారు, గర్భస్థుతి అంటారు. అలాగే కృష్ణుడు పుట్టడంతో ఏ విధంగా పుట్టాడు? ఆయన మనలాగా 10 మాసాల పాటు తీవ్రమైనటువంటి గర్భవేదనను అనుభవించి మూర్ఛపోయి బయటకు వచ్చాడు కృష్ణుడు. లేకపోతే కృష్ణుడి గర్భంలో ఉండడం వల్ల దేవకీదేవి అనేక రకాల బాధలను అనుభవించిందా? చూడండి, ఈ రోజుల్లో గర్భం ధరించి సంతానాన్ని కనడం అంటే అది లక్షల రూపాయల ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనమాట. అంతే కదా. ఇంకా అందులో సహజమైన కాన్పు కలగాలంటే ఇంకా 4-5 లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టాలి. చూడండి, నాకు తెలియదు, అంటే జనం చెప్తేనే నాకు తెలిసింది. అలాంటి పరిస్థితి అనమాట. మరి లోపల శిశువు అడ్డం తిరగడాలు, లేకపోతే వాళ్ళకి ఏదో లోపల ఉండగానే వ్యాక్సిన్లు, టీకాలు అవి ఇవి ఏం లేవు. శాస్త్రాలు చెప్తున్నాయి, దేవకీదేవి గర్భంలో కృష్ణుడు ఉండగా ఆమె దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందింది, ఆమె వేదనని పొందల. అలాగే కృష్ణుడు ఏదో ఒక జుగుప్సాకరమైనటువంటి మావి చేత కప్పబడి ఆయన బయటికి రాలా. ఆయన ఎలా ఆవిర్భవించాడు? ఆయన శంఖ చక్ర గదా పద్మాలను ధరించి చతుర్భుజ రూపంలో ఆయన అవతరించాడు. చూడండి, చక్కటి కిరీటములు, వైజయంతిమాల, లేకపోతే అవి ఇవి అన్నీ కూడా మంచి చక్కటి అలంకరణలతో ఆయన అవతరించాడు. చూడండి, ఆయన అవతరించగానే మళ్ళీ దేవకి వసుదేవులు ఇద్దరు ప్రార్థనలు చేశారు. వారి విధంగా ప్రార్థనలు చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళిద్దరూ తపస్సు చేసింది దేనికోసం? దేవకి వసుదేవులు సుతప, పృష్ణి, చూడండి, పృష్ణి సుతపాలుగా వాళ్ళు తపస్సు చేశారనమాట. పూర్వం తీవ్రమైన తపస్సులు చేశారు. దేనికోసం అంటే
భగవంతుడా నిన్ను మేము పుత్రునిగా కనాలనుకుంటున్నాం. వాస్తవానికి వాళ్ళు తపస్సు చేసి ఏమడుగుతారంటే, స్వామి నీలాంటి పుత్రుని ఇవ్వు అని అడుగుతారు. కొన్ని వేల సంవత్సరాలు కూడా తపస్సు చేస్తారు వాళ్ళు. కఠినమైనటువంటి తపస్సులు, ఒంటికాల మీద నిలబడి అలాంటి తపస్సులు చేస్తారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఇచ్చి ఏమిటి మీకేం కావాలో చెప్పండి. నీలాంటి పుత్రుడు కావాలి. నాలాంటోడు ఒక్కడే ఉన్నాడు, నిన్నే తప్ప ఇంకొకడు ఎవడో లేడు. నేను అద్వితీయుణ్ణి, నాలాంటోడు రెండోడు ఎవడో ఉండడు. కాబట్టి నేనే మీకు పుత్రుడిగా జన్మించాలి కానీ వేరే ఇంకొక రెండోడు ఎవడో రాడు అని వాళ్ళు ఏమంటారు. సరే 3 జన్మల్లో మీకు నన్ను పుత్రునిగా పొందాలనుకుంటున్నావు, మరి 3 జన్మల్లో ఆయన అనుగ్రహిస్తాడు. ఆ జన్మలో పృష్ణి గర్భునిగా, ఆ తర్వాత ఆయన వామనునిగా. చూడండి, ఎప్పుడైతే కశ్యప ప్రజాపతికి దితిగా వీళ్ళు ఉన్నప్పుడు వామనునిగా పుడతాడు. ఆ తర్వాత 3వ జన్మలో దేవకి వసుదేవులుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు. ఆ విధంగా వాళ్ళు ప్రార్థనలు చేశారు. వాళ్ళ ప్రార్థనకి మెచ్చి ఆయన భగవంతునిగా అవతరించాడు అనమాట. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, ఇదేమిటి వీళ్ళు నన్ను పుత్రునిగా పొందాలని అనుకున్నారు, మరి పుత్రునిగా పొందడం అంటే ఎవరైనా సంతానాన్ని ఎందుకు పొందాలనుకుంటారు? ఆ వాత్సల్య భావాన్ని అనుభూతి చెందడం కోసం, అంతే కదా. పుత్రుని ఎందుకు పొందాలనుకుంటారంటే ఆ యొక్క దానిని అనుభవించడం కోసం కదా. కానీ వీళ్ళ సంగతి ఏమైంది? ఎప్పుడైతే కృష్ణుడు ఆ విధంగా చతుర్భుజ రూపంలో దర్శనం ఇచ్చాడో వీళ్ళు భగవంతుడిని ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఓ భగవంతుడా, ఓ నీవు సకల జగత్తుకి మూలమైనటువంటి వాడు అది అని. ఇప్పుడు ఎవరికైనా బిడ్డ పుట్టింది అనుకోండి, బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా ప్రార్థనలు చేస్తారా? ఓ నువ్వే సకల జగత్తుకు అధినేతవు అది అని చెప్పి. చూడండి, కాబట్టి కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఇదేమిటి నేను ఈ విధంగా చతుర్భుజ రూపంలో ఉంటే, ఈ విధంగా ఉంటే దేవకీదేవి నన్ను ఎలా సేవించగలదు? చతుర్భుజ విష్ణు రూపానికి మీరు ఏం సేవ చేస్తారు చెప్పండి. చతుర్భుజ విష్ణు రూపానికి ఆమె తన పాలు ఇవ్వగలదా? లేకపోతే దేవకీదేవి అతన్ని లాలించగలదా? స్నానం చేయించగలదా? అతనికి అలంకరణ చేయగలదా? చూడండి, కాళ్ళ మీద పడుకోబెట్టి పిల్లల్ని బాగా స్నానం చేయిస్తారు. చతుర్భుజ విష్ణు రూపంలో ఉన్నవాడికి ఏం సేవలు చేస్తారు చెప్పండి. అందుకని ఏమనుకున్నాడంటే వెంటనే ఏం చేశాడు, యోగమాయ తెర వేసేసాడు అనమాట. ఓహో, వీళ్ళు ఈ రకంగా చూస్తే నేను తమ సంతానాన్ని భావించకుండా నేను భగవంతుడిని అనుకుంటారు, కాబట్టి వాళ్ళు అంత కష్టపడి తపస్సు చేసినటువంటిది ఫలితం పోతుంది. వసుదేవుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, స్వామి మీరు ఈ విధంగా చతుర్భుజ విష్ణు రూపంలో ఉంటే మరి ఆ విష్ణు ద్వేషి అయినటువంటి వాడు, విష్ణు వైరి అయినటువంటి ఆ కంసుడు వచ్చి మీకు ఎక్కడ హాని తలపెడతాడో, స్వామి దయచేసి మీరు సాధారణ శిశు రూపాన్ని పొందండి అని ప్రార్థన చేస్తాడు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, సాధారణ శిశు రూపాన్ని పొందిన తర్వాత కూడా దేవకి వసుదేవులు ఈయన మన పుత్రుడు కాదు భగవంతుడు అనే ధ్యాసలో ఉన్నారనుకోండి, ఇంకేం సేవ చేస్తారంటే. చూడండి, అందుకని ఏం చేస్తారంటే సాధారణ మానవ శిశు రూపాన్ని స్వీకరించి వెంటనే వాళ్ళ యొక్క అంతకుముందు జరిగిందంతా కూడా కప్పేస్తాడనమాట యోగమాయ చేత. అంతే, వాళ్ళు మర్చిపోతారు కృష్ణుడు భగవంతుడు అనే విషయం. వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణుడు మన ముద్దు బిడ్డడు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వాత్సల్యం, మరి అప్పుడే కదా వత్సలత అనేది వ్యక్తం చేయగలరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు అన్ని పరిస్థితుల యందు భగవానుడే. ఆయన జన్మతః ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోడు ఎప్పుడు కూడా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదో జీవితంలో వెంటనే టంగ్ మన ఏదో గంట మోగినట్టుగా వాడికి గుర్తొచ్చింది నేను భగవంతుడిని. అప్పటి వరకు ఆఫీసులో క్లర్క్గా ఉంటాడు, అప్పటి నుంచి నేను భగవంతుడిని, అలా కాదు. మరి కృష్ణుడు ఆయన భగవంతుడయి ఉండి కూడా తన శుద్ధ భక్తుని ఎదుట ఆట వస్తువుగా మారతాడనేటువంటి విషయానికి ఇక్కడ ఒక ప్రత్యేక ఉదాహరణ మనకి ఇవ్వబడుతుంది. చూడండి, ఆయన భగవంతుడయ్యుండి కూడా శుద్ధ భక్తుని ఎదుట ఆట వస్తువుగా మారతాడట. ఇదేంటుండే విశేషం. ఎందుకంటే సాధారణంగా భగవంతుడంటే మనం చూస్తే ఈ ఈ భగవత్ చైతన్యం అనేది కూడా అనేక దశలలో ఉంటుందన్నమాట. చాలా మౌలిక స్థాయిలో, చాలా క్రింది స్థాయిలో భగవంతుడంటే భయపడేటువంటి భావం ఉంటుంది. భగవంతుడిని చూసి భయపడడం అనేది చాలా 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 ప్రారంభ స్థాయి అన్నమాట. ఉదాహరణకి మనకి ఆటవికులు ఉంటారు. ఆటవికులు కొంతమంది మనకి చూడండి, ఇంకా ఈ ప్రపంచంలో అరణ్య ప్రాంతాల్లో ఆటవికులు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, గొప్ప మేఘాన్ని ఎప్పుడైతే చూడండి వర్షం పడడానికి పెద్ద మేఘం ఏర్పడుతుందో అప్పుడు వెంటనే పూజలు చేస్తారు ఆ మేఘానికి. లేదా ఒక పెద్ద పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతానికి ప్రార్థనలు చేస్తారు. లేదా ఒక పెద్ద వటవృక్షం ఉందనుకోండి, దానికి ప్రార్థనలు చేస్తారు. లేకపోతే ఒక సింహం ఉందనుకోండి, భయంకరమైనటువంటి సింహం, దానికి ప్రార్థనలు చేస్తారు. అంటే
గొప్పగా ఉండి తమకు భయాన్ని కలిగించేది అది భగవంతునికి ప్రతినిధిగా వాళ్ళు చూస్తారు. అది వాస్తవమే. మీరు చూడండి, మహమ్మదీయ క్రైస్తవ మతాల్లో మనం చూస్తే వాళ్ళు భగవంతుణ్ణి తమ తండ్రిగా పరిగణిస్తారు కదా. మన తండ్రి అయినటువంటి అల్లాహ్ అని చెప్పి ఉంటారు మహమ్మదీయులు. అలాగే క్రైస్తవులు కూడా ఏమంటారు, మన తండ్రి అయినటువంటి యెహోవా స్వర్గము యందున్నాడు అని చెప్పి ఉంటారు. భగవంతుని తండ్రిగా వాళ్ళు పరిగణిస్తారు. మరి ఎప్పుడైతే తండ్రిగా పరిగణిస్తామో భగవంతుణ్ణి, తండ్రి అంటే ఏమిటి? సంతానాన్ని పోషించేవాడు కదా. మరి ఆ భావం మనకి మన మన వైదిక సంస్కృతిలో కూడా ఉంది. చూడండి, ఉదాహరణకి మన ఆచార్యులు కూడా ఉదాహరణకి త్యాగరాజు, ఆయన రాముణ్ణి తండ్రిగా పరిగణించేవాడు. తండ్రిగా పరిగణించి ఎన్నో గీతాలు రాశాడు ఆయన. మమ్మేలుకోవయ్యా రామయ్య తండ్రి అని చెప్పి అంటాడు. చూడండి, అలాగే రామదాసు ఉన్నాడు, ఆయన కూడా రాముణ్ణి తండ్రిగా, అంటే ఇక్కడ కొంచెం మిశ్రితమై ఉంటుందన్నమాట. దాస్యభావం, వాత్సల్యభావం ఇవన్నీ కూడా. ఇది వేరు. ఈ మహమ్మదీయ క్రైస్తవ మతాల్లో ఉండేటువంటి తండ్రి భావన అది భయంతో కూడినటువంటి భావన. అంటే ఎలాంటిదంటే చూడండి, పిచ్చి పనులు చేసే పిల్లలు తండ్రి అంటే భయపడతారు కదా. ఇప్పుడు అల్లరి చేసే పిల్లలు ఉంటారనుకోండి, మనం చూస్తుంటాం చాలామంది దొంగసాటుగా సిగరెట్లు కాల్చడం లేకపోతే అవి చేస్తూ ఉంటారు. అమ్మో ఎక్కడ చూస్తారో మన పెద్దవాళ్ళు అనే భయం. అంటే ఎవడు భయపడాలి? తప్పుడు పనులు చేసేవాడు భయపడాలి, అంతే కదా. తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడతారు. అందుకే చూడండి, అక్కడ భగవంతుని తండ్రిగా వాళ్ళు భావించారు. కానీ మన వైదిక సంస్కృతిలో భగవంతుని తండ్రిగా భావించడం రెండింటికి చాలా భేదం ఉందన్నమాట. ఎందుకంటే వైదిక సంస్కృతిలో భగవంతుని తండ్రిగా భావించడం అనే దానిలో అక్కడ వాత్సల్య భావం కనిపిస్తుంది. కానీ ఈ ఇతర మత విధానాల్లో వాళ్ళు ఎందుకని భగవంతుడు అంటే భయపడతారంటే, వాళ్ళు భగవంతుని యొక్క భగవంతుడు గీసినటువంటి గీతని దాటడానికి భయపడతారనమాట. చూడండి, అమ్మ మనం తప్పు చేస్తే, ఒకవేళ ఏదైనా చేస్తే, మన తండ్రి అయినటువంటి యెహోవా మనల్ని ఆయన ఎక్కడో మేఘం మీద కూర్చుని అలా రోషపూరితమైనటువంటి నేత్రాలతో చూస్తుంటాడు అనమాట, కోపంతో. ఒకవేళ ఆయన ఎవరైతే నమ్మని వాళ్ళని తీసుకెళ్ళి శాశ్వతమైనటువంటి నరకంలో విసిరేస్తానని చెప్పి ఉంటుంది బైబిల్లో మనం చూస్తే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే భయభ్రాంతులకు గురి చేస్తారనమాట. అందుకే మీరు చూడండి, వాళ్ళు చెప్పి ప్రవచనాలు ఎప్పుడైనా చూసారో లేదు, ఎప్పుడన్నా బయట ఈ కూటములు అవి ఏర్పాటు చేస్తుంటారు. ఆ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు భయానికి గురి చేస్తూ ఉంటారనమాట. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు అగ్నికి ఆహుతైపోతారు. భగవంతుడి యొక్క భయంకరమైనటువంటి ఇది భయపడి, అమ్మో ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సైకో దేవుడితో ఎందుకు పెట్టుకోవడం, మనం ఏదో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పోయే, ఆదివారం వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తే పోయి మనం వదిలేస్తారని చెప్పి అనుకుంటారు. చూడండి, ఆ స్థాయి వేరు ఇక్కడ. కానీ భగవంతుడు ఇలాంటి వాళ్ళందరితో బోరు కొట్టేస్తుంది అనమాట. ఎవడరా వీడు, ఎప్పుడు చూసినా సరే నన్ను చూసి భయపడడం, లేకపోతే ఎప్పుడు వచ్చి భగవంతుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఎంతసేపు అడగడమే. చూడండి, అంతే కదా. సాధారణ జనులందరూ ఏం చేస్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నాకు ధనం ఇవ్వు, భగవంతుడా నాకు రూపవితమైనటువంటి భార్యని ఇవ్వు, భగవంతుడా నాకు ఉద్యోగం ఇవ్వు, భగవంతుడా నాకు వేసా ఇవ్వు. చూడండి, లేకపోతే భగవంతుడా నేను కొత్త బండి కొనుక్కున్నాను, యాక్సిడెంట్లు జరగకుండా చూడు. చూడండి, దానికి కూడా భగవంతుడే, అంతే కదా. కొత్త బండి కొంటారు, వెళ్ళి వాహన పూజ వెళ్ళగానే. కనీసం వాళ్ళకి భగవంతుని మీద ఆ విధంగా విశ్వాసం, దాన్ని మెచ్చుకోవాలి. కానీ ఉన్నత స్థాయి నుంచి చూస్తే అది మూర్ఖత్వం లాంటిది అనమాట. ఇది ఎలాంటిదంటే, ఒక గొప్ప చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆయన హోదాకి తగినది అడగాలి. గొప్ప చక్రవర్తి సన్నిధిలోకి వెళ్ళాం మనం, వెళ్ళినప్పుడు ఆయన హోదాకి తగింది అడగాలి. కానీ అంత చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి చెప్పు, నాకు ఒక గుప్పుడు బూడిద ఇవ్వండి అని అడిగితే ఎలా ఉంటుంది? భగవంతుడు తనపై తన భక్తులకు సర్వాధికారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, అలాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు. చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, అంటే శ్రీల ప్రభుపాదుల వారు గురువు గారు ఒక ఉదాహరణ ఇస్తారు. అంటే మూఢులైనటువంటి వాళ్ళు భగవంతుడిని ఎలా కోరుకుంటారు. ఒక పెద్ద ఆవిడ ఏం చేస్తుందంటే, రోజు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో కట్టెలు ఏరుకుంటుంది అనమాట. కట్టెలు ఏం చేస్తుందంటే అవన్నీ కూడా పెద్ద మూటగా కట్టుకొని నెత్తిమే పెట్టుకుని వస్తూ ఉంటుంది రోజు. ఒకనాడు ఆ విధంగా వస్తూ ఉంటే ఏదో కాలి గొప్పేదో తగిలి ఆమె పడిపోతే మొత్తం కట్టెలన్నీ కింద పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు గోవిందా నారాయణ అని చెప్పి పరిచిందట. అప్పుడు నిజంగానే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడట. ఓ ఏమైంది, నీకు ఏం కావాలి చెప్పు. కొంచెం ఈ చెల్లా చెదురైపోయిన కట్టెలన్నీ మూట కట్టి నా నెత్తి మీద పెట్టినానా అని చెప్పి అడిగింది. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైతే నువ్వు అడిగేది అదే. ఇంకొక ఉదాహరణ చెప్తారు. పూర్వం ఏం చేసేవారంటే, ఈ కాలవల్లో సరుకులు రవాణా చేసేవారన్నట్టు. ఆ పడవల నిండా సరుకులు నింపి ఏం చేసేవారంటే, అవతల గట్టునొకళ్ళు యువతల గట్టునొకళ్ళు తాడు పట్టుకుని ఆ గట్టు మీద నడుచుకుంటూ లాక్కెళ్ళేవాళ్ళు.
ఆ నడుచుకుంటూ లాక్కెళ్ళేటప్పుడు మరి గట్లు అన్ని చోట సమాంతరంగా ఉండవు కదా. కొన్ని చోట ముళ్ళ పొదలు ఉంటాయి, లేకపోతే కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి, కొన్ని చోట్ల తేళ్ళు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, పొదలు ఉండొచ్చు చూడండి. ఆ విధంగా ఇద్దరు నావికులు, ఇద్దరు మనుషులు అటు ఇటు గట్టు మీద తాడు పట్టుకొని పడవను లాక్కెళ్తూ ఉంటారు. ఎప్పుడో వాళ్ళకి ఏదో మొత్తానికి భగవంతుడిని దర్శించే భాగ్యం కలిగిందట. మీకేం కావాలని అడిగితే వాళ్ళు ఏమన్నారట, మేము నడిచే మార్గం అంతా కూడా మెత్తటి పరుపులతో ఏర్పాటు చేయని చెప్పన్నట్టు. అప్పుడు మేము చక్కగా లాక్కెళ్ళగలుగుతాం. ఇది బుద్ధి లేని వాళ్ళ ప్రార్థన లాంటిది. నిజంగా భగవంతుడు అడిగితే నువ్వు ఏమడగాలి? ఇంకా ఉన్నతమైనది అడగొచ్చు, అసలు మోక్షాన్ని అడగొచ్చు నువ్వు. అప్పుడు భగవంతుడు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరైతే నాకు అది ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నా శత్రువుని మీద నాకు విజయాన్ని ఇవ్వు, లేకపోతే నాకు రాజ్యాన్ని ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇలాంటి వాళ్ళందరితో వేగిపోయి ఉంటాడనమాట. కానీ ఎవరికి ఆయన ఆకర్షితుడవుతాడంటే, ఎవరైతే ఆయన నుంచి సేవను స్వీకరించడం కాకుండా ఆయనకే సేవ చేయాలనుకుంటారో అప్పుడు భక్తి మొదలవుతుంది చూడండి. భగవంతుడి నుంచి సేవను స్వీకరించడం కాకుండా భగవంతుడికి నేను ఎలా సేవ చేయాలి, అప్పుడు అక్కడి నుంచి భక్తి అనేది మొదలవుతుంది. అక్కడ వరకు ఏదో యాంత్రికంగా వెళ్ళి అడిగాం, ఇస్తాడు ఆయన. అడగకుండా, అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వడు. మీరు కట్టిమోపు మళ్ళీ నెత్తిమే పెట్టమన్నా అదే ఇస్తాడు. ఏ అధమా ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్య. ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే ఆ విధంగా వాళ్ళని కరుణిస్తాను అంటున్నాడు. కరుణించనని అనటంలా, కానీ అందులో పెద్ద ఆయనకి అంత ప్రీతి ఉండదన్నమాట. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనం చూస్తే ఆళ్వార్లు భగవంతుడిని అంటారు పళ్ళాండు అంటే నువ్వు అనేక సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండని భగవంతుడిని దీవిస్తుంటారు చూడండి భక్తులు. శ్రీరంగంలో మనం చూస్తే స్వామిని ఆళ్వార్లు దీవిస్తుంటారు, నువ్వు చల్లగా ఉండాలి 100 ఏళ్ల పాటు. ఎవరిని? భగవంతుడిని దీవిస్తుంటారు అనమాట. అది భక్తి అంటే. కాబట్టి భగవంతుడు కూడా ఏమనుకుంటాడంటే, ఎప్పుడు చూసినా ఇదే గోల అందరూ, కానీ నన్ను భయపెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆయన కూడా ఒక వ్యక్తి కదా చూడండి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఆఫీసులో బయటకు వచ్చాడంటే చాలా గంభీరంగా ప్రధానమంత్రి అంటే అందరూ భయపడుతుంటారు కదా, అవునా కదా. అందరూ ప్రధానమంత్రి అంటే భయపడుతుంటారు, అమ్మ ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్పి. కానీ అలాంటి ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతటి ప్రధానమంత్రి అయినా తన తల్లి ముందు బిడ్డే కదా, అవునా కదా. అంటే ఆ వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడా లేదా? ప్రధానమంత్రి అనేవాడు కూడా కోరుకుంటాడు కదా. ఏమైనా గట్టిగా మాట్లాడాలనుకున్న తల్లి ఏముంటుంది, వెళ్ళావులే, నువ్వు దేశానికి ప్రధానమంత్రి అయితే నువ్వు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో మాట్లాడు, ఇంటి దగ్గర కాదు, పిచ్చి పిచ్చి వేషాలు అని చెప్పండి తల్లి. అలాగే భార్య కూడా, మీరేం అక్కడ ఆర్డర్ ఇస్తే చేసేయడానికి మేమేమన్నా ఇదనుకున్నావా, ఎన్ని కుదరవు అని చెప్పి ఉంటుంది. ఇంకా ఎంతటి ప్రధానమంత్రి అయినా మనవడు ఉన్నాడు అనుకోండి, నెత్తి మీద వీపు మీద ఎక్కించుకుని ఏదో గుర్రమాట ఆడుతూ ఉంటాడు, ఏనుగు అన్నట్టుగా చూడండి కదా. సో అలా భగవంతుడు కూడా ఏమిటంటే ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమని ఆయన కూడా ఆశిస్తాడనమాట. ఎందుకంటే ఆయన కూడా ఒక వ్యక్తి, భగవంతుడు కూడా ఒక వ్యక్తి కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను కోరుకుంటాడు. ఎంత గొప్పవాడైనా సరే ఎవరో ఒకరితో వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి కదా. అలాగే భగవంతుడు కూడా ఏమిటంటే ఈ విధంగా వ్యక్తిగతమైన సంబంధం ఎవరైనా తనతో పెట్టుకుంటే వాళ్ళతో ప్రతిస్పందించడం అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, శుద్ధ భక్తుని ఎదుట ఆట వస్తువుగా మారతాడు చూడండి. ఎందుకని? ఆయనకి అది ఆనందం అనమాట, అది ఇష్టం ఆయన. అదే శ్రీకృష్ణునిగా వచ్చినప్పుడు అది సంపూర్ణం చేసుకోవడానికి ఆయన శ్రీకృష్ణుడిగా వస్తాడు. ఎందుకంటే మీరు చూడండి, ఈ విధమైనటువంటి లీలలు వేరే ఏ అవతారంలోనూ సాధ్యం కాదు. వేరే ఏ అవతారంలో సాధ్యం అవుతాయి చెప్పండి? రామావతారంలో సాధ్యం అయ్యాయా అవి? శ్రీరామునిగా ఉన్నప్పుడు ఈ విధంగా బాల్యలీలను మనం ఎక్కడైనా చూసామా? లేదు, ఎక్కడ చూడలేం మనం. విశ్వామిత్రుడు చెడు తీసుకువెళ్ళిపోయాడు అంతే. ఎక్కడైనా రాముడు భుజం మీద స్నేహితులు ఎక్కి కూర్చోవడం, లేకపోతే రాముడు దొంగతనాలు చేయడం అలాంటివి ఉన్నాయా? రాముడు అంటేనే ఆయన అటెన్షన్ ఇలా నుంచుంటాడు, మర్యాద పురుషోత్తముడు ఆయన, అంతే కదా. పిచ్చి పిచ్చి వెకిల్ చేష్టలు చేస్తే కుదరదనమాట ఆయన దగ్గర, మర్యాద పురుషోత్తముడు అంటారు. లేదా నృసింహస్వామిని కట్టేయడం కుదురుతుందా? నృసింహావతారంలో స్వామి ఉగ్ర రూపంలో కూర్చున్నప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళలేకపోయింది, అమ్మో నా వల్ల కదా నేను వెళ్ళాను చెప్పి. దేవతలందరూ అక్కడ ఉన్నారు, ఈయనేమిటి ఇంత ఉగ్ర రూపంలో ఉన్నాడు, హిరణ్యకశిపుని చంపేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరో ఒకళ్ళు శాంతింప చేయాలి, మీరు వెళ్ళంటే మీరు వెళ్ళండి. దేవతలందరూ ఒకళ్ళొకళ్ళు తోసుకుంటారు, నువ్వు వెళ్ళు. ఎవరో వెళ్ళలేదు, భయం అనమాట. లక్ష్మీదేవి అన్నారు, అమ్మ నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు ఎప్పుడు అక్కడ, అమ్మమ్మ నేను వెళ్ళాం, తర్వాత వెళ్తాను కావాలంటే, ఇప్పుడు వెళ్ళాను.
చివరికి ఏం చేశారంటే, సరే ఈ ప్రహ్లాదుడు ఏమి తెలియనివాడు కదా, వీడిని పంపిద్దామని చెప్పి పంపారు. చూడండి కదా. చిన్నపిల్లలు ఎందుకంటే వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకేం వాడు ప్రధానమంత్రి, వాడు అదా వీడిదా ఏమి తెలియదు అనమాట. అర్థమవుతుంది కదా. ఒకసారి మా గ్రామంలో ఒక ఉదాహరణ జరిగిందనమాట. ఎవరో ఏమిటంటే ఆ గ్రామ పురోహితుడు గురించి అతడు సక్రమంగా లేడు అంటే, ఎవరో ఇద్దరు పెద్ద వ్యక్తులు, అంటే జనరల్ ఉదాహరణగా చెప్తున్నాను. ఇద్దరు పెద్ద వ్యక్తులు ఇంట్లో మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమనంటే, పలానా వాడు మంచివాడు కాదు, వాడు అంత అంత మోసం చేశారట, వీడు అలాంటి వాడట, వీడు ఇలాంటి వాడట అని చెప్పి మాట్లాడుకుంటున్నారట. పిల్లవాడు విన్నాడు. అక్కడ విని ఆ వ్యక్తి నిజంగా ఇక్కడ కనిపిస్తే నేరుగా వెళ్ళి, ఏమయ్యా నువ్వు అలా చేసేవాడు కదా, మా నాన్న చెప్పాడు నేను విన్నానని చెప్పి అంటాడు. వాడి భయం ఉండదు. భయం ఉంటుందా వాడికి? పిల్లవాడు వెళ్ళి అడిగేస్తాడు, ఏమి నువ్వు దొంగ వంట కదా, మా నాన్న మా అమ్మ ఇద్దరు చెప్పుకుంటున్నారు నేను రాత్రి అని చెప్పి. చూడండి. అలాగే బ్రహ్మదేవుడు, నాయన ప్రహ్లాదు నువ్వు వెళ్ళమ్మా అని చెప్పంటే, ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళి నుంచొని అలాగే దగ్గరికి వెళ్ళాలని నుంచుంటాడు, ఇలాగ ఆశ్చర్యంగా ఇలా చూస్తూ. భయం లేదు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడు అంటాడు, నువ్వు ఎవరినైనా భయపెడతావేమో కానీ నాకు మాత్రం భయం లేదు నువ్వు అంటే అని చెప్పంటాడు. వెంటనే ప్రహ్లాదుని చూడగానే ఆయనకి వాత్సల్యం వస్తుందన్నమాట భగవంతుడికి. అప్పుడు ఏం చేస్తాడు, తన యొక్క హస్తాన్ని ప్రహ్లాదుని యొక్క శిరస్సుపై పెడతాడు. సో అలా ఇక్కడ ఏమిటంటే, భగవంతుడు ఆయన కూడా ఆ విధమైనటువంటి వాత్సల్యాన్ని కోరుకుంటాడనమాట. శ్రీకృష్ణ భగవానుని శుద్ధ భక్తుడు కేవలం విశుద్ధ ప్రేమ భక్తి భావంతోనే భక్తియుత సేవ చేస్తాడు. చూడండి, అది ఇక్కడ భక్తుడు ఏమీ ఆశించడు, అందుకే కృష్ణుడు భక్తుడికి అమ్ముడుపోతాడు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి ఆశించి భగవంతుడిని సేవిస్తారు. ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, వెళ్ళే వాళ్ళందరూ దేనికోసం వెళ్తారు? వ్యాపారం చేయడానికి భగవంతుడితో. నేను ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వు. చూడండి, అంతే కదా. ఎందుకని ఏడుకొండల వాడు నారాయణుడి దగ్గరికి, ఎందుకని ఆయన ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడు, ఎలాగా అంటే ఎందుకని ధనం ఇస్తారు ఆయనకి? చివరికి మనకి బ్రిటిష్ వాళ్ళు, మహమ్మదీయులు కూడా ఆయనకి అత్యంత విలువైనటువంటి ఆభరణాలు తయారు చేయించి ఇచ్చారు. ఔరంగజేబు లాంటి వాడు, ఔరంగజేబు స్వయంగా ఎన్నో దేవాలయాలు కూల్చేశాడు. బృందావనంలో మనం చూస్తే, బృందావనంలో గోస్వాములు కట్టినటువంటి దేవాలయాలు అవి ఎన్నో అంతస్తులు ఎత్తుండేవి, వాటి శిఖరాలు కూల్చిపాడేశాడు. ఎందుకంటే మన మసీదు కంటే అవి పొడుగ్గా ఉండకూడదు. అలాంటి ఔరంగజేబు దక్షిణ దేశానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఏదో ఒక పెద్ద వరహాల మాల ఏదో తయారు చేసి ఇచ్చాడు. ఎందుకనంటే వాడికి భక్తి ఉందా వాడికి? లేదు. ఎవడో చెప్తాడు ఏమిటంటే, ఏమంటే ఈయనకి ఏదన్నా బహుమానం ఇస్తే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పి. వాళ్ళకి కావాల్సింది ఎవరైతే నాకు ఎందుకు కలిసి రావాలి, నాకు అంతే. సరే రైట్ చేయమండి, ఆదేశం ఇస్తాడు, చేయండి రా, ఒక పెద్ద వరహాల మాల తయారు చేయండి, పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. కానీ భక్తుడు అంటే ఎవరంటే, ఏమీ ఆశించకుండా సేవ చేసేవాడే భక్తుడు. వాళ్ళకి ఏం కారణం ఉండదన్నమాట, ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు. ఒకవేళ వెళ్ళి యశోదాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎందుకని, నీకు కృష్ణుడికి నువ్వు ఎందుకు సేవ చేస్తున్నావు, లేకపోతే ఒక తల్లి దగ్గరికి వెళ్ళి తన బిడ్డ గురించి ఎందుకని నీ 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 బిడ్డ పట్ల నీకు ఇంత ప్రేమని అడిగితే ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఇలా అడుగుతాడేంటి? అవునా కదా, సహజం కదా అది. తల్లికి బిడ్డ పట్ల ప్రేమ లేకుండా ఏముంటుంది? అందులో ఏమి కారణమే ఉండదు, అదంతే, అది ప్రకృతి సహజం. కాబట్టి ఆ విధముగా ఎవరైతే సహజముగా భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళ పట్ల భగవంతుడు ఎంతో సంతృప్తి చెందుతాడు. అది ఇక్కడ చెప్తున్నారు. మరి అలాంటి భక్తుడు ఎవరైతే విశుద్ధ ప్రేమ భావంతోనే సేవ చేస్తాడో, ఎలాంటి కోరికలు లేకుండా, అలాంటి భక్తుడు సేవ చేసే సమయంలో, అటువంటి భక్తి చేసేటువంటి సమయంలో శుద్ధ భక్తుడు భగవానుని యొక్క నిజస్థితిని మర్చిపోతూ ఉంటాడట. చూడండి, ఆయన భగవంతుడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడట. చూడండి, ఇక్కడ అదే మనకి ఇందులో ఉదాహరణ చెప్పారు. యశోదాదేవి యొక్క భక్తికి కుంతీదేవి యొక్క భక్తికి ఏమిటి తేడా? కుంతీదేవికి కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలుసు, అందుకే ఇక్కడ ఏముంటుంది, నాకు ఆ రూపం పట్ల నేను ఆకర్షితున్నవ్వాలనుకుంటున్నాను. కానీ యశోదాదేవికి కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలియదు. అంటే కృష్ణుడు భగవంతుడని కాదు ఆమె సేవ చేసేది. అలాగే గోపికలు కూడా ఎందుకని కృష్ణుడి వైపు ఆకర్షితులయ్యారంటే, ఆయన భగవంతుడనే విషయం తెలుసుకుని కాదు. మనం అందరం తెలుసుకొని కృష్ణుడు భగవంతుడంట అని చెప్పాక కొన్ని సంవత్సరాల పాటు ఆలోచించి, నిజమేనా కాదా, సాయిబాబా భగవంతుడా, లేకపోతే కృష్ణుడు భగవంతుడా, లేకపోతే ఇంకొకటి ఎవడన్నా ఎల్లారో పుల్లారో వాడు భగవంతుడా, ఇవన్నీ 4-5 సంవత్సరాల పాటు ఆలోచించి బాగా ఏమన్నా ఇందులో ఏమన్నా మోసం ఉందా, లేకపోతే అది చదివి ఇది చదివి, అప్పుడు సరేలే అందరూ చెప్తున్నారు కదా, ఆచార్యులు అందరూ చెప్తున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు, ఫారెన్ వాళ్ళు కూడా అంటున్నారు, కాబట్టి మనం చేద్దాం అని మనం వచ్చాం. చూడండి, కానీ యశోదాదేవి గోపికలు అలా కాదు.
వాళ్ళకి అసలు కృష్ణుడు భగవంతుడు అనే విషయమే తెలియదు. గోపికలు ఈ విధంగా రాసలీల చేస్తుంటే మధ్యలో కృష్ణుడు మాయమైపోతాడన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క విరహాన్ని పెంచడం కోసం మాయమైపోయి ఏం చేస్తాడంటే అరణ్యంలో ఒక్కసారిగా చతుర్భుజ నారాయణ రూపంలో దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చేటప్పటికి వాళ్ళందరూ వెళ్ళి ఓ నారాయణుడు నారాయణుడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతుంటారు. అంతే. కృష్ణుడు ఎక్కడైనా కనిపించాడా మీకు అని చెప్పి అడుగుతారు వీళ్ళు. అంటే వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు అనే విషయం తెలియదు అనమాట. అది విశేషం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, భగవంతునికి నిజస్థితిని మర్చిపోతారు. సహజమైనటువంటి అనురాగంతో వాళ్ళు అయత్నకృతముగాను అంటే అప్రయత్నంగా ఏం చేస్తారు, అప్రయత్నంగాను అలాగే ఐశ్వర్యభావం లేకుండా అంటే కృష్ణుడు భగవంతుడనే గౌరవభావం లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, భక్తియుత సేవని చేస్తూ ఉంటారనమాట. కాబట్టి భగవంతుడు దాన్ని ఎంతో ప్రియముతో స్వీకరిస్తాడు. అది అత్యంత ప్రీతిని కలిగిస్తుంది అనమాట భగవంతుడు. అదవుతుంది కదా. కాబట్టి కుంతీదేవి ఇక్కడ ఏమని అడుగుతుందంటే, అంటే దీని గురించి మనం ఎంతో చర్చించవచ్చు, ఇంకా మనం భాష్యం పూర్తిగా చర్చించలేదు. మొదటి 2-3 పంక్తులే మనం చర్చించాం. అనంతంగా చర్చించవచ్చు, ఎందుకంటే భగవంతునికి లీలలు ఎప్పటికీ పూర్తవు. భగవంతుని యొక్క విస్తారమైనటువంటి అనంతశేషు. అనంతశేషు అంటే ఎవరో తెలుసు కదా, ఆయన ఎవరు, బలరాముని యొక్క విస్తరణ. బలరాముడు, సంకర్షణుడు, అనంతశేషువు, చూడండి వీళ్ళంతా ఒక విస్తరణ. ఆయనకి అనంతశేషు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అనంతకాలము నుంచి శ్రీకృష్ణుని యొక్క వైభవాలను కీర్తిస్తున్నప్పటికీ ఇంకా శేషం మిగిలిపోతూనే ఉంది. అందుకే ఆయనకి అనంతశేషు అనే పేరు వచ్చిందన్నమాట. మన వల్ల అవుతుందా? మనం ఎలాంటి వాళ్ళం, మనం అల్పులం. మనం ఇప్పుడు మనకి మానవ జన్మ వచ్చింది, తర్వాత జన్మలో ఎక్కడుంటామో మనకు తెలియదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే కదా. మరి మనం ఎంతని మనం కీర్తించగలం చెప్పండి. అందుచేత కుంతీ మహారాణి ఈ యొక్క దామోదరుని యొక్క రూపాన్ని, ఆ రూపం పట్ల ఆమె ఆకర్షితులరైందనమాట. కాబట్టి ఆ రూపం ఎప్పుడు ఆమె తన కళ్ళ ముందు తన హృదయంలో ఉండిపోవాలని కోరుకుంటుంది. అందుకే ఆమె ప్రార్థన చేసినప్పుడు కూడా ఎందుకంటే కృష్ణుడితో కుంతీదేవి వాత్సల్య భావంలో ఉందన్నమాట. అంటే తన యొక్క పుత్రుడు అన్న విధంగా ఆమె చూస్తుంది. అందుకే ఆమె కృష్ణుడికి ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేస్తుందంటే, సాధారణంగా భక్తులు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ముందు పాదముల నుంచి పైకి చూస్తారు. కానీ ఆ విధంగా కుంతీదేవి ఒకవేళ కృష్ణుని యొక్క పాదముల వైపు ముందు చూస్తే ఆయనకి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అనే భావంతో ఆయన ఏం చేస్తుందంటే, ముందు నమః పంకజనాభాయ అని చెప్పి ఉంటుంది. అంటే నాభి నుంచి చూస్తుంది ఆమె. మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి, పాదముల నుంచి చూడాలి. కానీ ఆ విధంగా పాదముల నుంచి ఎవరు చూస్తారో, ఎవరైతే భగవంతుడు అనేటువంటి భావనలో ఉన్నవారో వాళ్ళు. కానీ కుంతీదేవి వాత్సల్య భావంలో ఉంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే పాదముల నుంచి ప్రార్థించేది, ఆమె నాభి నుంచి అంటుందన్నమాట. నమః పంకజ నాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే అని చెప్పి ఉంటుంది. వాడి నాభి నుంచి పాదాల దగ్గరికి వస్తుంది ఆమె. అందుకే కాబట్టి ఆమె ఈ విధమైనటువంటి రూపం ఎప్పుడు కూడా తన యొక్క కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటుంది. మరి అనంతంగా దీని గురించి చర్చించవచ్చు. మరి ఎవరైతే దీనిని ఏమంటారంటే భక్తి రసము అని చెప్పి అంటారు. ఇవి లౌకికమైనటువంటి విషయాలు కాదు. ఇదివరకు మనం చర్చించిన విషయాల్లో ఎవరికో వ్యాపారంలో లాభం వచ్చే విషయాల్లో లేకపోతే వీటి గురించి మనం చర్చించాలి. ఇవి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. అందుకే పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాహ భువి భావుకాహ అని చెప్పున్నారు. రసికులైనటువంటి వాళ్ళు అంటే ఎవరు, భగవత్ సేవలో ఆధ్యాత్మిక విషయాల్లో రుచి కలిగిన వాళ్ళే వీటిని ఆస్వాదిస్తారు. మిగతా వాళ్ళు నిద్రపోతారు. ఎక్కడన్నా బాబు ఇవన్నీ ఎక్కడ వింటాం మనం, ఏదేదో చెప్తున్నారు కదా అనుకుంటారు. మరి ఈ భాగవతం అనేది రసమాలయం అని చెప్పన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది మనం గంట సేపు చర్చించాం, ఇంకా ఒక 2-3 పంక్తులు కూడా పూర్తి అవ్వాలి మనకి. చూడండి, మరి అలాంటి భాగవతం ఒక శ్లోకమే పూర్తి చేయలేకపోయాం గంటలో మనం. ఇదే భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి ఇలాంటి భక్తి రసంతో నిండినటువంటివి. కాబట్టి ఎవరైతే జీవితపు విలువ తెలిసినటువంటి వాళ్ళు, ఆ భక్తి రసాన్ని ఆస్వాదించాలనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇదిగో ఈ భాగవతాన్ని సేవించాలన్నమాట. చూడండి. కానీ ఎవరైతే లౌకికమైనటువంటి రసాన్ని ఆస్వాదించడంలో మునిగి ఉంటారంటే, ఆహార నిద్ర భయమైదునాల్లో సుఖాన్ని పొందేవాళ్ళు భాగవతపు రుచిని పొందలేరన్నమాట. అదవుతుంది కదా. కాబట్టి మన జీవితాన్ని ఇప్పటివరకు మనం అనేక జన్మల్లో మనం జలచరాలుగా, స్థావరాలుగా, క్రిములుగా, పక్షులుగా, పశువులుగా మనం ఈ ప్రాకృత రసాన్ని అనుభవించాం ఇప్పటివరకు. అంటే ఏమిటి,
తినడం, నిద్రపోవడం, మైథునం చేయడం, మనల్ని మనం సంరక్షించుకోవడంలో సుఖాన్ని ఇప్పటివరకు ఆస్వాదించాం. కానీ ఇప్పుడు మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి మనం అప్రాకృత రసాన్ని ఆస్వాదించాలి, భాగవతాన్ని సేవించాలి. మరి మరిన్ని వివరాలకు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే భాగవతాన్ని స్వీకరించండి, భాగవతం చదవండి. అలాగే ఇప్పుడు మరి దామోదర కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా దామోదరుని యొక్క చిత్రపటాన్ని మీరు చేయించుకొని రోజు కూడా ఈ సత్యవ్రతముని పలికినటువంటి ఈ దామోదర అష్టకం ఏదైతే ఉందో అది చదివి మీరు ప్రతిరోజు కూడా స్వామికి దీపాన్ని సమర్పించవచ్చు. ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ ఆలయంలో, అలాగే అట్టవంతుని దగ్గర ఇక్కడ ఏదైతే సిటీ సెంటర్ ఉందో అక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం 6:30కి మరి ఈ దామోదర దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనవచ్చు. మరి ఈ నెల ప్రత్యేక అవకాశం ఏమిటంటే అందరూ కూడా మీ యొక్క గృహాల్లో ఈ విధంగా ఈ భాగవత కథను ఏర్పాటు చేయొచ్చు, దామోదరునికి దీపోత్సవం ఏర్పాటు చేయొచ్చు. ఈ భాగవతంతో మన జీవితాలను మనం వెలుగుతో నింపుకోవాలి, ఇతరులందరికీ కూడా మనం వెలుగును పంచవచ్చు. అందరినీ కూడా మీ గృహానికి లేదా మీ గ్రామంలో ఆలయానికో లేకపోతే మీ అపార్ట్మెంట్లో అయితే మీ నివాసానికో అందరినీ ఆహ్వానించి అందరికీ కూడా ఈ విధంగా భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి భగవంతుని యొక్క నామాన్ని అందరూ కూడా కీర్తించి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి తరించవచ్చు అన్నమాట. కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మరి భక్తులను సంప్రదించండి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. అయితే దానికంటే ముందు మనకి ఈ వారంలో కొన్ని ఉత్సవాలు కూడా ఉన్నాయి. వైష్ణవ క్యాలెండర్ ఉందా? మనకి ఈ వారంలో మనకి గోవర్ధన పూజ కార్యక్రమం ఉంది. అక్టోబర్ 22వ తేదీన గోవర్ధన పూజ, అంటే శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేసినటువంటి సందర్భంగా గోవర్ధన పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఉదయం మనకి ఏ విధంగా అయితే ఆదివారం జరుగుతుందో అదే తరహాలో ఉదయం 10:30కి కార్యక్రమం ఉంటుంది. సంకీర్తనం, అలాగే అంటే భజనలు, అలాగే కథా కాలక్షేపం ఉంటుంది. తర్వాత ఆరతి, కీర్తన. ఆ రోజు అన్నకూటోత్సవం అని చెప్పి అంటారు. ఆ రోజు అన్నకూటం ఏర్పాటు చేస్తాం మనం. ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం. కాబట్టి 22వ తేదీన కార్యక్రమం, బుధవారం నాడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. శ్రీ దామోదర భగవాన్ కీ జయ. అలాగే ఈరోజు ఆదివారం సత్సంగం సందర్భంగా ప్రసాద కైంకర్యం చేస్తున్నటువంటి వారు శ్రీ మహేంద్ర వర్మ, పార్వతీదేవి గారు, అలాగే శ్రీమాన్ పాపస్థాయి ప్రభు. సో ఒకసారి అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి గట్టిగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.